నువ్వు ఎంత విలపించినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా విశ్వాసం లేకుండా నువ్వు ఏది పొందలేవు. ఉపవాసం ఉండద్దా? ఉండాలి. మరి దుఃఖించి ప్రార్థించొద్దా? దుఃఖించి ప్రార్థించు. దాన్ని బట్టి కదిలేవాడు కాదు దేవుడు, నీ విశ్వాసాన్ని బట్టి కదిలేవాడు. నీ ప్రార్థన నీ విశ్వాసంలో బలపరచాలి. ప్రార్థన సనిగి గునిగే ప్రార్థనగా ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ విధంగా మనం వచ్చి దేవుని యొక్క వాక్యం కూడుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా దేవునికి ఘనత మహిమ కలుగును గాక. ప్రతి వారం మీరు వినుచున్నటువంటి వాక్యాన్ని బట్టి మీరు బలపడుతున్నారని, మరి సవాలు చేయబడుతున్నారని, విశ్వాసంలో బలపడుతున్నారని నమ్ముతున్నాను. దాని గురించి ప్రార్థిస్తున్నాను. ఈరోజు కూడా జాగ్రత్తగా మనస్ఫూర్తిగా వాక్యాన్ని విందాం. ఎందుకంటే ఆయన తన వాక్యాన్ని పంపించి మనకి స్వస్థతని కలిగించాడని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది. హీ సెంట్ ఫోర్త్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్. వాక్యములో మనల్ని స్వస్థపరిచే శక్తి ఉంది, విడిపించే శక్తి ఉంది, సృజనాత్మ శక్తి ఉంది. కాబట్టి వాక్యం అంటే మాటలు మాట్లాడడమే కాదు, ఆ మాటల వెనుక దేవుని శక్తి ఉందని మర్చిపోకూడదు. అందుకే వినేటప్పుడు చాలా శ్రద్ధగా మరి జాగ్రత్తగా విని ఆ వాక్కులో ఉన్న ఆ మాట మనం స్వీకరించి నమ్మినట్టయితే మన విశ్వాసం వలన ఆ మాటలో ఉన్న శక్తి మన పట్ల పనిచేసి అద్భుతాలను మనం అనుభవించగలం. నమ్మిన వారు ఆమెను చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అనేక మంది దేవుని కృపను బట్టి స్వస్థపరచబడుతున్నారు, విడుదల పొందుతున్నారు, సాక్ష్యాలు వింటున్నారు, సాక్ష్యాలు వస్తున్నాయి. మరి ఈసారి మీరు సాక్ష్యంతో రావాలి. మీరు ఎవరైతే వింటున్నారో మీ అందరికి కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు మనం ఏదో ప్రసంగం చేసి ఒకరిని మెప్పింపడానికి కాదు. ఇది ఎంత మంచిగా మాట్లాడగలడు ఈ వ్యక్తి అని ఒకరితో ఒకరు పోల్చుకోవడానికి కాదు ఇది. కానీ జనులు ఆ వాక్యం వినుట వలన స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, దీవెన అనుభవించాలి, దేవునికి ఇంకా సన్నిహితంగా వచ్చి దేవునితో కలిసి నడిచేటువంటి జీవితంలోకి రావాలి. ఇది నా ఆశ. కాబట్టి మీరు విన్నట్టయితే, ఈ వాక్యం వింటూ ఉన్నట్టయితే, మీరు ఆ ఆశతో మీరు ప్రార్థన కలిగిన హృదయంతో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈరోజు దీవించబడతారు. హల్లెలూయా. మరి జనులారా, మరొకసారి నేను అనేక సార్లు మీతో పంచుకుంటున్నాను, మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి. ఎటువంటి పరిస్థితులు ఎంత విరుద్ధంగా ఉన్నా, ఎంత విషాదంగా ఉన్నా, ఎంత బాధకరమైన ఏ విషయంలో కూడా, ఏ అంశంలో కూడా దేవుణ్ణి ప్రశ్నించకండి, దేవుణ్ణి సవాలు చేయకండి, దేవుణ్ణి దూషించకండి, గునగకండి, సనగకండి. ఇవి చేయటం ఇది సహజముగా మరి నిబంధన లేనటువంటి వారు, దేవునితో సహవాసము, దేవుని ఎరగనటువంటి వారు చేసే పనులు. కానీ దేవుని ఎరిగినటువంటి వారు, తెలుసుకున్నటువంటి వారు, అనుభవం కలిగినటువంటి వారు ఏ విధంగా జీవించాలి? అటువంటి పరిస్థితులున్నా, అటువంటి అనుభవాలున్నా, అటువంటి మరి విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే నిశ్చయత మన హృదయంలో ఉండాలి. దేవుడు ప్రేమ గలవాడు, నాకు కీడు చేసేవాడు కాదు, కానీ మేలు చేసేవాడు. దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు, కానీ నేను మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానని వాగ్దానం ఇచ్చి మాటిచ్చినటువంటి యేసయ్య మన దేవుడు. ఆ మాట మీద మనం ఆధారపడి, మన అనుభవం మీద కాదు, మన భావోద్రేకాల మీద ఆనుకోవడం కాదు, కానీ వాక్యం మీద ఆనుకొని, వాక్యం మీద నిలబడి, దేవుని యొక్క గుణము, దేవుని యొక్క శీలము తెలుసుకొని దాన్ని బట్టి మనము దేవుని స్తుతించినట్టయితే మనము దేవునికి సన్నిహితంగా వచ్చి ఆయన కృపను మనం అనుభవించగలము, ఆయన విడుదలని కూడా మనం అనుభవించగలం. అవును, విషాదం ఉంటుంది, దుఃఖిస్తారు, బాధ, గుండె పగిలినటువంటి పరిస్థితులు రావచ్చు. అటువంటి సమయంలో కూడా మనము దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉన్నట్టయితే నిజముగా మనము దేవునితో నడవడము, ఆ అనుభవంలోకి మనం రాగలము, దేవుణ్ణి తెలుసుకోగలము, దేవునికి ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండవచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈరోజు ఒక నూతనమైన అంశం గురించి ఆలోచించనే ఉన్నాం, మరి ధ్యానించనే ఉన్నాం. జాగ్రత్తగా విందాం. సిద్ధంగా ఉన్నట్టయితే ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో మరి మీరే మాతో మాట్లాడమని మా హృదయంను తట్టండి ప్రభువా.
మీ వాక్యమును అర్థం చేసుకుని అవగాహన మాకు అనుగ్రహించండి ప్రభువా. మా మనోనేత్రములు విప్పి ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మరి ప్రభువా దాని ప్రకారంగా జీవించి మీ యొక్క అద్భుతాలు మేము అనుభవించడానికి మరి ఈ వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి నూతనమైన అంశం మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మరి దేని గురించి అయితే ధ్యానించలేమో ఆ అంశం ఏంటంటే ఇరుకులో విశాలత, కరువులో సమృద్ధి. ఇది కలిగించేవాడు మన దేవుడు. హల్లెలూయా. కరువులు రావడము సహజమే. ఇరుకు స్థలాల్లో అప్పుడప్పుడు మనల్ని మనం కనుగొనడము సహజమే. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని మరవడు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏమన్నాడు ఆయన? నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. నిన్ను విడువను ఎడబాయనంటే మనకు ఎటువంటి సమస్యలు రావని కాదు దాని అర్థం. ఎటువంటి సమస్యలు వచ్చినా నేను మీకు తోడై ఉంటాను అని. వినండి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. సరళమైనటువంటి బాట మీద తీసుకెళ్ళలేదు. ఇరుకు, ఇబ్బంది, అవస్థలు, కష్టాలు, ఎదురింపులు ఉన్నటువంటి మార్గంలోంచి తీసుకెళ్ళాడు. ఆ యొక్క గాఢాంధకారం స్థలాల్లోంచి, విల్డర్నెస్ అంటే అరణ్యంలో గురించి తీసుకెళ్ళాడు, ఎడారిలోంచి తీసుకెళ్ళాడు. ఎందుకు ప్రభు మనల్ని ప్రేమించి కూడా ఈ విధంగా చేస్తాడో తెలుసా? ఎందుకంటే మనల్ని ఆత్మలో బలపరిచి విశ్వాసంలో స్థిరపరచడానికి. బంగారమే కొలిమిలో మరి ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్ బై ఫైర్. అగ్ని ద్వారా పరీక్షించబడ్డట్టయితే నీ విశ్వాసం ఇంకెంతగా పరీక్షించబడుతుందో అని పేతురు గారు రాశారు. చూసారా? మనము విశ్వాసంలో బలపడ్డం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట మీద ఆధారపడి, పరిస్థితులను బట్టి కాదు, జనులు చెప్తున్న దాన్ని బట్టి కాదు, కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్కు మీద ఆధారపడి, ఆయన ఇచ్చిన మాట మీద ఆధారపడి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ప్రకారంగా నడిచి మనము విశాలతలోకి వస్తాము. రావడానికి దేవుడు నడిపిస్తాడు. వినండి, ఒక మాట అన్నాడు, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనిషి రొట్టె వల్లనే మాత్రమే కాదు, కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాటను ద్వారా జీవిస్తాడు అని. అంటే అందుకేం చేశాడు? ఎడారిలో తీసుకెళ్ళి నీరు లేని ప్రదేశం తీసుకెళ్ళాడు. ఎటు చూసినా నీరు లేదు, ఎడారి, వర్షము లేదు, మేఘము లేదు, నది లేదు, చిన్న కాలువ లేదు, ఏమీ లేదు. కానీ దేవుని మాట ఉండింది. ఆ మాట విడుదల చేసినప్పుడు, మోషే వెళ్ళి రాతితో మాట్లాడినప్పుడు నీరు వచ్చింది. మోషే వెళ్ళి కర్రతో, ఆయన చేతిలో ఉన్న కర్రతో రాతిని తాకినప్పుడు నీరు వచ్చింది. ఎంత నీరు? ఒక గ్లాసుడా, 2 చుక్కల కాదు. ఈ లక్షలాది మంది నీరు త్రాగడానికి, వారి పశుజాలముకంతా, వారి బట్టలు ఉతుక్కోవడానికి, వంటలు వండుకోవడానికి, వాటి అందరికీ కావలసినంత నీరు బండలోంచి వచ్చింది. ఎక్కడ? ఎడారిలో. హల్లెలూయా. చూసారు? కానీ దేని మీద ఆధారపడింది? దేవుని యొక్క వాక్కు. ఏం నేర్పించడానికి తీసుకెళ్ళాడు దేవుడు వారికి? మీరు రానై ఉన్నటువంటి కాలంలో నేను ఇచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ ఆ స్వతంత్రించుకోవాల్సిన దేశమంతా నిండా మరి ఎటువంటి వారు ఉన్నారు? గొప్ప వీరులు, మరి జాయింట్స్, యోధులు. అంతేకాదు, వారు నెఫీలియులకు సంబంధించిన వారు. అంటే వారు దాదాపు మనకంటే 2 అంతలు ఎత్తు, వెడల్పు ఉన్నటువంటి వ్యక్తులు. వారిని ఓడించాలి. వారిని ఓడించాలంటే వీరికి శారీరకంగా ఆ బలము లేదు, ఆ స్థితి లేదు, ఆ స్థాయి లేదు. వారి దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు కూడా సరిపోవు. కానీ వారికి ఏం తోడై ఉంది? దేవుడు తోడై ఉన్నాడు. దేవుని యొక్క మాట తోడై ఉంది. మనము గుర్తించాల్సింది ఏంటంటే, కరువైనా సరే, ఇరుకైనా సరే, సనగకు, గొనగకు. దేవుణ్ణి తెలుసుకో. దేవుని మాట వినే స్థితికి రా. దేవుడు మాట వినే స్థితికి నువ్వు రాగలిగితే, లేనిది సృష్టించే శక్తి ఆ వాక్కుకుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే జనులారా వినండి, పరిస్థితుల్ని బట్టి మనం ప్రతిస్పందించకూడదు నెగిటివ్గా, అంటే ప్రతికూలముగా.
పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా, ఎంత కష్టమైనా దానిలో కూడా మనము సంతోషించాలి. ఎందుకంటే దేవుడు మనం దాన్ని ఎదుర్కోక ముందే మార్గాన్ని తయారు చేశాడు. హీ విల్ మేక్ అ వే వేర్ దేర్ ఇస్ నో వే అని ఉంది. అంటే మార్గము లేని చోట మార్గాన్ని సృష్టించే దేవుడు మన దేవుడు. అన్ని ద్వారాలు మూయబడ్డాయి, ఎటు తిరిగినా మరి జవాబు లేదు, ఎవరూ సహాయం చేయడానికి లేరు, కాబట్టి ఇంకా లాభం లేదు అనే స్థితికి రాకూడదు. ఎవరు కూడా మనకి సహాయం చేయకపోయినా, ప్రతి ద్వారము మూతవేయబడ్డా దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ద్వారము లేని దగ్గర ద్వారముని పెట్టే దేవుడు, మార్గము లేని దగ్గర మార్గాన్ని స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడి గురించి మనం ఆలోచించునే ఉన్నాం. కానీ మర్చిపోకండి, ఏదైనా దేవుడి నుంచి పొందాలంటే విశ్వాసము ద్వారానే పొందగలం. నువ్వు ఎంత విలపించినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా విశ్వాసం లేకుండా నువ్వు ఏది పొందలేవు. ఉపవాసం ఉండద్దా? ఉండాలి. మరి దుఃఖించి ప్రార్థించొద్దా? దుఃఖించి ప్రార్థించు. దాన్ని బట్టి కదిలేవాడు కాదు దేవుడు, నీ విశ్వాసాన్ని బట్టి కదిలేవాడు. నీ ప్రార్థన నీ విశ్వాసంలో బలపరచాలి. ప్రార్థన సనిగి గునిగే ప్రార్థనగా ఉండకూడదు. అనేక మంది అడుగుతారు, ప్రార్థన అనుకుంటారు, ఏంటది? గునుగుతూ ఉంటారు. ప్రభా ఎందుకు జరిగింది ప్రభా, ఏమైంది ప్రభా, నువ్వు ఎందుకు జవాబు ఇవ్వలేదు ప్రభా, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు ఇవ్వకుండా నన్ను ఈ విధంగా మొత్తావు ప్రభా అని ఫిర్యాదు చేస్తూ, సవాలు చేస్తూ, ప్రశ్నిస్తూ సమయం గడిపి అది ప్రార్థన అంటారు. దాన్ని ప్రార్థన అనరు, దాన్ని సనగడము గునగడం అంటారు. ప్రార్థన అంటే ప్రభువా నాకు అర్థం కావటం లేదు, ఎందుకయిందో, అయినను నేను నిన్ను స్తుతిస్తున్నా, ఎందుకంటే నువ్వు నన్ను విడవవు, ఎడబాయనని నాకు వాగ్దానం ఇచ్చావు. ప్రభువా ఈ ద్వారాలన్నీ మూయబడ్డాయి, కానీ నీవే ద్వారమని పలికావు. ఐఆమ్ ద వే అన్నావు, నువ్వు ద్వారము. నీవే ఐఆమ్ ద రైట్, ఐఆమ్ ద డోర్ అన్నావు, నువ్వే ద్వారము, నువ్వే మార్గం అన్నావు. ప్రభువా నువ్వు నాకు తెలియదు, కానీ ఏ విధంగా జరుగుతుందో తెలియదు, కానీ నాకు ఇది తెలుసు, నీవు నాకు తోడి ఉన్నావు, కాబట్టి నేను ఖచ్చితంగా జయిస్తాను, ఖచ్చితంగా నెగ్గుతాను, ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అవుతాను, జయిస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి హృదయముతో మనము దేవుని దగ్గరికి సమీపించాలి. అంతేకాని ప్రశ్నిస్తూ, సవాలు చేస్తూ, గునుగుతూ, సనుగుతూ రాకూడదు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి వినండి, ఏమన్నాను? ప్రతి వాగ్దానము కూడా మనము విశ్వాసము ద్వారానే పొందగలం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. మీరు మందులు కాక విశ్వాసము చేతను, చూసారా, మొద్దుబారినటువంటి మనస్సు, మొద్దుబారినటువంటి హృదయం కాక, చూసారా, మందులు కాక మీరు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని నడుచుకునండి. స్వతంత్రించుకోవాలి. ఏ విధంగా స్వతంత్రించుకోవాలి? విశ్వాసముతోనూ ఓర్పుతోను. నీవు అనుకున్నంత సమయంలో జరగకపోయినంత మాత్రాన నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. నువ్వు ప్రశ్నించకూడదు. ప్రభా నువ్వు అనుకున్నావేమో ఈ 4 రోజుల్లో జరగాలని, జరగలేదు, సరే ఓర్పు కావాలి. దేవుడు ఏం నేర్పిస్తాం? విశ్వాసం ఒకటే కాదు, విశ్వాసముతో పాటు ఓర్పు కూడా నేర్పిస్తున్నాడు మనకి దేవుడు. ఆమేన్. కాబట్టి వినండి, మనము ఏదైనా పొందాలంటే ఆ ఇరుకులోంచి బయటికి రావాలి, ఆ కరువులో సమృద్ధిని అనుభవించాలంటే దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసము ఓర్పు ద్వారా మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలము. ఆమేన్. ఎప్పుడైనా సరే ఈ విధంగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవుని వాక్యం మీద నిలబడ్డప్పుడు ఒక మంచి, ఎప్పుడు కూడా ఒక నిరాశతో కాదు, ఆశతో ఎదురు చూడాలి. ఏమని? ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి ఆ హృదయము, ఆ మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్స్పెక్టేషన్ ఇస్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మిరకల్స్. ఆశించే హృదయము అద్భుతాన్ని పొందుకోవడానికి మంచి నేల. చూసారా, అద్భుతాలు పొందుకోవాలంటే, నువ్వు దేవుడి నుంచి అద్భుతాలు పొందుకోవాలంటే, చేస్తాడో లేదో, చేస్తే బాగుండు, ఇంతకుముందు చేశాడు కానీ అవుద్దో లేదో, అటువంటి మనసు ఉంటే జరగదు. ఖచ్చితంగా చేస్తాడు దేవుడు అనేటువంటి ఒక ఆశ, ఒక హోప్ నీ హృదయంలో ఉండాలి. నిరీక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు, దేవుని వాక్యానికి విధేయులై నడవాలి. హల్లెలూయా. విధేయత చాలా ప్రాముఖ్యం. చూసారా, పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ఏమీ పట్టలేదు, ఒక్క చేప కూడా పట్టలేదు, కానీ యేసయ్య వచ్చి ఒక మాట మాట్లాడాడు. చూసారా, ఇదే నేను అనేది. కరువు అయింది దానికి. ఆ రాత్రంతా పనిచేశాడు, చెమట ఓడ్చాడు, ఏమీ పట్టుకోలేదు, కరువు.
ఆ కరువులో దేవుడు వచ్చి ఒక మాట మాట్లాడాడు. ఆ మాటకి లోబడ్డాడు పేతురు. నాకు ఇది ఏమీ అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది ప్రభా, ఎందుకంటే నువ్వు చెప్పేది ఎవడు చేయడు. చుట్టూ చూడండి ప్రభా, ఎవడు కూడా చేపలు పట్టడం లేదు, కానీ నువ్వు ఇప్పుడు చేయమంటున్నావు, నీ మాట చొప్పున అన్నాడు. కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను. అందరూ నన్ను చూసి వెక్కిరిస్తారు. చూసారా ఎందుకు? ఎవడు ఏ బెస్తవాడు కూడా ఉదయకాలంలో వెళ్ళి చేపలు పట్టరు అక్కడ. కానీ నువ్వు చేయమంటావు. ఇతరులు ఏమనుకున్నా సరే, నన్ను వెక్కిరించినా సరే, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను అని విధేయత చూపించినప్పుడు ఏమైంది? కరువులో సమృద్ధి. ఎంత సమృద్ధి? ఓడలు మునిగేంత సమృద్ధి. దేవుడు మారాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఏ కార్యమైతే పేతురు కొరకు చేశాడో దేవుడు నీ జీవితంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నమ్ము. హల్లెలూయా. కరువు 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 ఎప్పుడైపోద్ది? ఇది కరువు ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నాకు డబ్బు వస్తుంది, ఎప్పుడు నేను అప్పుల నుంచి బయటకు వస్తాను, ఎప్పుడు 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 అని ప్రశ్నించకు. దేవుడు నన్ను బయటికి తెస్తాడు, నన్ను విడిపిస్తాడు దీని నుంచి, ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి. దేవుడు నాకు విశాలతను కలుగు చేస్తాడు, నాకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు అనే విశ్వాసము నమ్మకం కలిగిన హృదయంతో నువ్వు ముందుకు కొనసాగినప్పుడు ఖచ్చితంగా నువ్వు వీటిని అనుభవించగలవు. చాలామంది అనేకులు మరి మన సంఘములో ఆర్థిక విషయంలో గొప్ప ఇబ్బందిలో జీవిస్తూ ఉంటారు. అనేకులు మరి అప్పుల పాలై జీవిస్తూ ఉంటారు. కాబట్టి అనేకులకి ఈ ఆర్థిక విషయంలో ఒక గొప్ప అద్భుతం కావాలి, ఒక గొప్ప ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి కదా. ఆర్థికమైనటువంటి విడుదల, బ్రేక్ త్రూ ఇటువంటి కావాలి. వినండి, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్ముతారా? నమ్మినట్టయితే ఆమెను చెప్పండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి నీ అవసరం ఏదైనా సరే ఈరోజు సంతోషించు, ఆనందించు. సరి అయిన స్థలంలో ఉన్నావు, వాక్యం వింటున్నావు. ఈ వాక్యం నీ హృదయంలో నాటబడనివ్వు. ఈ వాక్యం నీ హృదయంలో నాటబడ్డట్టయితే ఖచ్చితంగా ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, రుచి చూస్తావు, అనుభవిస్తావు కూడా. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ అనుభవంలోకి రావాలంటే అనేక సార్లు మనం ఎక్కువగా ప్రార్థన మీద గురించి మనం ఎక్కువగా గమనిస్తాం. అది చాలా ప్రాముఖ్యం, ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. కానీ మనం ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అది ఏంటో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో కాదు, ఇంగ్లీష్ బైబిల్లో మరి సామెతలు, ప్రావర్బ్స్ 23:7, చాప్టర్ 23:7లో ఏమనుందంటే, యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈస్ హీ. ఒక వ్యక్తి తన హృదయంలో ఆలోచించిన రీతిగా, ఒక మనిషి తన హృదయములో ఆలోచించిన విధముగా అతను జీవిస్తాడు. గమని, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అనేక సార్లు అనేక మంది క్రైస్తవులు తమ ఆలోచనలకి విశ్వాసానికి ఏమి సంబంధము అనేటువంటి, లేకపోతే దాని గురించి అసలు పట్టించుకోరు. అసలు సంబంధం ఏంటి అనుకుంటారు. చాలా గొప్ప సంబంధం ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తావో, దేని నిమిత్తమై నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావో అదే నీ విశ్వాసము, నీ విధానముగా మారుతుంది, నీ విశ్వాసపు విధానంగా మారుతుంది. అంటే నువ్వు ఏది ఎక్కువ విని దేనినైతే నువ్వు ఎక్కువ ధ్యానిస్తావో అది నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు కొద్ది సమయం తర్వాత. ఆగండి. ఉదాహరణ, యెహోషువతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు? యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. కానీ 8వ వచనం చదవకముందు గమనించు. దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువని పిలిచి యెహోషువకి చెప్పాడు, నా దాసుడైన మోషే చనిపోయాడు, ఇప్పుడు నీకు ఇస్తున్నటువంటి అసైన్మెంట్ అంటే కార్యం ఏం చేయాలంటే, ఈ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని, స్వాధీనం చేసుకొని, ప్రతి వారి గోత్రముల ప్రకారంగా దాన్ని విభజించి వారికి ఇవ్వాలి. ఇది నీ యొక్క అసైన్మెంట్, నీ యొక్క క్రియ, నువ్వు చేయాల్సినటువంటి పని ఇది. కానీ అక్కడ ఎవరున్నారు? నెఫిలీలు, గొప్ప దేహము కలిగినటువంటి వారు. వారికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులను ఎప్పుడు ఓడిపోలేదు.
వారిని ఎదిరించాలంటే, వారిని చూడాలంటే ఇలా చూడలేం, ఇలా చూడాలి, అంత ఎత్తులో ఉన్నారు. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు, మనుషుల్ని చాలా సులువుగా వారు జయించగలరు. అటువంటి వారిని జయించాలి. అయితే దేవుడు ఒక సూత్రాన్ని ఇచ్చాడు, ఒక కీ.